చెప్తే మాకు మా ఎండిఓ అని చెప్పాడండి, మా సెక్రటరీ ఇవన్నీ సర్వే చెప్పారండి, మాకు ఖాళీ లేదండి అంటారు. మనం కాంక్రీట్ వేస్తే ఇదివరకు రోజుల్లో నేను కాంక్రీట్ వేసినప్పుడు ఫస్ట్ బచ్చి నుంచి లాస్ట్ బచ్చి వరకు కూడా దగ్గర కూర్చుని వేయించుకునే పరిస్థితి. కానీ ఈ రోజు కాంక్రీట్ నేను వాస్తవం చెప్తున్నాను, ఎక్కడా కూడా ఏ ఇంజనీర్ సైట్లో కూర్చుని పరిస్థితి లేదు. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇస్తారంటే వాళ్ళ సర్వేలు అవి ఇవన్నీ గంట సేపు వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నారు. కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒక వీళ్ళు ఇచ్చారు, సెక్రటరీలో మిగిలిన స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్ కానీ లేకపోతే పోలీస్ వాళ్ళని ఇచ్చారు. వాళ్ళని ఒక ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేకపోతే వేరే చోట పంపించాలన్నా డిఎస్పీ దగ్గర నుంచి పర్మిషన్ కావాలి. వాళ్ళు ఎండిఓలు కలెక్టర్ ఎవరు ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మాత్రం మన వాళ్ళని మనం తీసుకోలేకపోతున్నాం, మనం హక్కులోకి తీసుకోలేకపోతున్నాము, వాళ్ళు మనం కంట్రోల్లో చేయలేకపోతున్నాము, మన వాళ్ళని ఉపయోగించుకోలేకపోతున్నాము. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేకుండా ఎండిఓ ఆఫీస్లో జరిగే ఏ సర్వేలు లేదు, వాళ్ళకి ఏ విధంగానూ సంబంధం లేదు. కానీ ఎందుకంటే దే ఆర్ ఇంటెలిజెంట్ ఫెలోస్. మిగిలిన వాళ్ళు ఎవరు ఏదో బిఏలో ఏదో చేసేసి వచ్చారు, కానీ వీళ్ళందరూ ఎంటెక్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళు జిఎస్డబ్ల్యూలో ఉన్న ఎంప్లాయీస్ అందరిలోకి కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అంతా ఇంటెలిజెన్స్ ఎవరు లేరు. కాబట్టి వీళ్ళని వాళ్ళు వాడుకుంటున్నారు, మనకేదో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు పిండుకుంటున్నారు, మనం చూస్తూ కూర్చున్నాం, ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి దయచేసి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళని బైఫర్కేట్ చేసి తనొక డిపార్ట్మెంట్కి 2-3 ఇవ్వటమా లేకపోతే వాళ్ళని మన కంట్రోల్కి తీసుకురావటమా ఏంటంటే కొంచెం ఆలోచిస్తారని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ ఏందో వాళ్ళకి తెలియదండి, వాళ్ళ డ్యూటీస్ ఏదో తెలియదు, వాళ్ళ హక్కులు ఏంటో తెలియదు, ఏమీ తెలియదు, క్లియర్గా కూడా లేదు. క్లియర్గా డిఫైన్ చేయాల్సిన జీవో నెంబర్ 84 ఏదో ఉంది, దాంట్లో ఇచ్చినవి కూడా క్లియర్గా లేదు. ఇన్ అడిషన్ టు ది అదర్ గవర్నమెంట్ డ్యూటీస్ అని ఉంది, ఆ ఒక్క క్లాజ్ ఉంది. దాంట్లో ఏంటంటే దగ్గర 25 డ్యూటీస్ మన ఇంజనీరింగ్ ఇచ్చి లాస్ట్లో ఇన్ అడిషన్ టు దిస్ వాట్ ఎవర్ గవర్నమెంట్ చెప్తే అది చేయాలని ఉంది. ఆ ఒక్క క్లాజ్ తీసుకుని వాళ్ళు శాసిస్తున్నారో మనం మాత్రం చూస్తూ కూర్చుంటున్నాం. ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. ఎందుకంటే మీరందరూ ఆఫీస్లో ఉండేవాళ్ళు కాబట్టి మీకు బహుశా దీని ఇంపాక్ట్ మీకు తెలియకపోవచ్చు. ఫీల్డ్లో దీన్ని మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి ఈఎన్సీ గారు కానీ సిఈ గారు కానీ అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది ఒక సీరియస్ ఇష్యూగా తీసుకుని దీన్ని కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తే అల్టిమేట్గా మన వర్క్స్, మన సిస్టము, మనం స్ట్రెంగ్తెన్ అవుతామండి. దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.